జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ బోలే జయ జగన్నాథ్. హాయ్ ఫ్రెండ్, నేను మీ జ్ఞాని. ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. బ్రహ్మపురాణం ప్రకారం ఇంద్రజిమ్నుడిని సత్యయుగంలో నివసించిన అవంతి రాజుగా వర్ణిస్తుంది. ఒకసారి రాజు పురుషోత్తమ క్షేత్రం అనే పవిత్ర స్థలంలో 4 చేతుల విష్ణు ప్రతిమను చూడాలనుకున్నాడు. రాజు రాకముందే యముడి కోరిక మేరకు విష్ణువు ఆ ప్రతిమను ఇసుక కింద పాతిపెట్టాడు. ఎందుకనగా ఆ రాజు రజోగుణం కలవాడు. రజోగుణం అనగా కామం, క్రోధం, లోభం, మోహం మొదలైనవి. ఇలాంటి గుణాలను కలిగిన వారిని రజోగుణం కలవారు అంటారు. అలాంటి వారికి దైవ సాక్షాత్కారం నిషిద్ధం. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రజిమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడుతాడు. విశ్వవాసుడు రోజు చీకటి పడగానే ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లి రావడం, అతను వచ్చేప్పుడు అతని దగ్గర సుగంధకరమైన సువాసన రావడం చూసిన విద్యాపతి ఆ విషయం తన భార్య అయిన లలితను అడగగా, లలిత తన తండ్రి రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడిని చూసి వస్తున్నాడని చెప్పింది. ఆ విషయం తెలిసిన వెంటనే విద్యాపతి ఆ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడ్డాడు. అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రజిమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. నీలమణితో తయారు చేయబడినట్లు ప్రసిద్ధి చెందిన ఆ ప్రతిమను కనుగొనలేకపోయిన రాజు దేవత యొక్క కొత్త ప్రతిమతో మరొక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అతను వింధ్యా పర్వతాల నుండి రాళ్లను సేకరించమని ఆదేశించాడు. మరియు ఆయన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. దేవతను ప్రతిష్ఠించే విధానం గురించి విష్ణువు నుండి అతనికి ఒక దైవిక కల వచ్చింది. సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కాని ఆ కొయ్యలు ఎంత ప్రయత్నించినా బయటికి తీయలేకపోయారు. ఆ ఇంద్రజిమ్న మహారాజు విష్ణు భగవానుడిని ప్రార్థించగా విష్ణు భగవానుడు ఇలా పలికాడు: నువ్వు ఆ విగ్రహం చూడలేకపోయినందుకు గిరిజన రాజు అయిన విశ్వవసుని అవమానించావు. నువ్వు ఆ రజోగుణాన్ని విడనాడి విశ్వవసుని క్షమాపణ కోరగలిగితే నువ్వు ఆ కొయ్యని పొందగలుగుతావు అన్నాడు. వెంటనే రాజు తన తప్పును తెలుసుకుని విశ్వవసు వద్దకు వెళ్లి తనను క్షమించమని కోరాడు. అప్పుడు విశ్వవసుడే స్వయంగా వచ్చి ఆ కొయ్యలను బయటకి తీసి ఇచ్చాడు. కొయ్యలనైతే ఇచ్చాడు, కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగనీయకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్లు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో
రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు పెద్దవైన కళ్ళు మాత్రం ఉంటాయి. ఈ భారీ ఆలయ భవనం 4 లక్షల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహారీగా చుట్టూ ఎత్తైన కోట గోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళు పూజ స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదలను కలిగిన ఈ ఆలయం భారత అద్భుత కట్టడాలలో ఒకటి. ప్రధాన ఆలయం కింద నుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర ఉంటుంది. నీల చక్రగా కూడా పిలువబడి అష్టధాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మించబడింది. ఇది విగ్రహాలు ఉన్న గర్భగుడి కన్నా ఎత్తు 214 అడుగులో ఉంది. చుట్టుపక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు మండపాల న్యూచగ స్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వత శ్రేణిని తలపిస్తాయి. ప్రధాన పూజా స్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 అడుగులు ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది. సంస్కృతంలో సింహద్వారంగా పిలువబడే సింహ ప్రవేశం ఆలయంలోని 4 ద్వారాలలో ఒకటి. ఆలయం లోపలికి వెళ్లటానికి ప్రధాన ప్రవేశ ద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం 2 వైపులా ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడాదండ లేక దారి చూపిస్తుంది. 22 మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. సంస్కృతంలో పతిత పావనగా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కి ఉంటుంది. జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలక ద్వారానికి 2 వైపులా నుంచొని ఉంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. పూరి వంటగది అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఇక్కడ 500 మంది వంటవారు, 300 మంది సహాయకులు ఉంటారు. 700 మట్టి కుండలతో వంటలు చేస్తారు. ఆచారాల సమయంలో 6000 మంది పూజారులు ఉంటారు. 172 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని ఎకరంలో విస్తరించి ఉన్న 82 గదులు విశాలమైన వంటగదిలో ఉంటాయి. 752 చుల్దాలను దేవతకు అర్చించే మహాప్రసాద్ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నైవేద్యాలు మాతా లక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే చేస్తారని విశ్వాసం. ఈ వంటగది ప్రపంచంలోని అతిపెద్ద వంటగది అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది. ఆహారం పూర్తిగా శాకాహారం. ఆలయంలో బంగాళాదుంపలు, టమాటాలు, కాలీఫ్లవర్ ఉపయోగించరు. ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్లభ్ లడ్డు, మటపులి అని పేరు పెట్టారు. భోగ్ అనగా నైవేద్యంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకం నిషేధం. వంటగది దగ్గర 2 బావులు ఉన్నాయి. వీటిని గంగా, యమున అని పిలుస్తారు. వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారు చేస్తారు. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. 8 లక్షల లడ్డూలు తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదైంది. వంటగదిలో ఒకేసారి 50,000 మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు. ఆలయ వంటగదిలో ప్రతిరోజు 72 క్వింటాళ్ల బియ్యం ఉడికిస్తారు. ప్రసాదం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు.
తర్వాత ప్రసాదం కింది నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. ప్రతిరోజు కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు. అన్నింటిలో మొదటిది భోగ్ను భగవంతునికి అర్చించిన తర్వాత ప్రసాదం భక్తులకు పంచుతారు. స్వామివారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటకు సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందంట. అందుకే అన్నప్రసాదాలు అంత రుచిగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ఠ మాసంలోని పౌర్ణిమ రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. ఆలయంలోని పూరీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర సుదర్శన చక్రాలను కలిపి చతుర్థమూర్తి అంటారు. అసంఖ్యాక భక్తజనానికి దర్శనమిచ్చేందుకు చతుర్థమూర్తి రత్నసింహాసనం దిగి బయటకి విచ్చేస్తారు. దేవస్నాన పూర్ణిమ వేళ ఈ అపూర్వ ఘట్టం జరుగుతుంది. పూరీ జగన్నాథుడి ఆలయంలోని దేవతామూర్తులను స్నానభేది అనే ప్రదేశానికి తీసుకెళ్తారు. బంగారు బావి నుంచి 108 బంగారు కుండల్లో నీటిని సేకరించి వాటికి పవిత్ర స్నానం చేయిస్తారు. పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో చాలా బావులు ఉన్నాయి. ఆలయం ఉత్తర ద్వారం వద్దనున్న ఉద్యానవనం ఎదుట ఒక బావి ఉంది. దీన్నే బంగారు బావి అని పిలుస్తారు. ఇది ఏడాది పొడవునా మూసివేసి ఉంటుంది. ఈ బావిలోని నీటిని ఇతర సమయాల్లో అస్సలు ఉపయోగించరు. కేవలం పూరీ జగన్నాథ స్వామి స్నానయాత్ర సమయంలో మాత్రమే బంగారు బావిని తెరుస్తారు. స్వామివారి స్నానానికి ఒక రోజు ముందు ఆలయ జైన సేవకుడు దయానమాలి ఈ బావిని తెరచి శుద్ధి చేస్తాడు. అందులోని స్వర్ణహంసను వదిలాక బంగారు కుండలతో నీటిని సేకరించడం మొదలు పెడతారు. ఈ నీటితో స్వామివారికి బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాలకు స్నానం చేయిస్తారు. దేవస్నాన పూర్ణిమకు ముందే భారతదేశంలోని తీర్థయాత్ర జలాలన్నీ ఈ బావిలోకి చేరుతాయని నమ్ముతారు. బంగారు బావిలోకి చేరిన తీర్థయాత్ర జలాలన్నీ స్నానయాత్ర తర్వాత తిరిగి వెళ్లిపోతాయని అంటారు. అందుకే ఈ బావి నీటిని ఏడాదికోసారి కేవలం పూరీ జగన్నాథుడి స్నానయాత్ర కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ బంగారు బావిని అమ్మవారి వాహనమైన సింహం కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. స్నానయాత్ర జరిగే రోజును పూరీ జగన్నాథుడి పుట్టినరోజుగా భక్తులు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే స్వామివారు జన్మించారని శాస్త్రాల్లోనూ ప్రస్తావన ఉంది. దేవతామూర్తులను స్నానభేది వద్ద 3 పెద్ద పీటలపై కూర్చోబెట్టి వాటి చుట్టూ చాలా రకాల కాటన్ వస్త్రాలను చుడతారు. వేద మంత్రోచ్చరణల నడుమ దేవతామూర్తుల స్నానఘట్టం ప్రారంభమవుతుంది. 108 బంగారు కుండల్లో ఉన్న బంగారు బావి నీటితో పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శ చక్రాలకు స్నానం చేయిస్తారు. ఈ స్నానపు నీటిలో కస్తూరి, కుంకుమ పువ్వు, చందనం వంటి వివిధ ఔషధ మూలికలను కలుపుతారు. పూరీ జగన్నాథుడి స్నానానికి 35 బంగారు కుండలు, బలభద్ర కోసం 33, సుభద్ర కోసం 22, సుదర్శన చక్రం కోసం 18 బంగారు కుండల నీటిని వినియోగిస్తారు. స్నానం ముగిశాక దేవతామూర్తులకు ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. నైవేద్యం అనగానే మనం ఒక భక్తురాలి గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు పూరీ జగన్నాథ క్షేత్రంలో కర్మాభాయ్ అనే భక్తురాలు ఉండేది. ఆమె చిన్నప్పటి నుండి జగన్నాథుడిని బాలరూపంలో పూజించేది. రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శ్రద్ధగా శ్రీకృష్ణుడి కిచిడీ తయారీ చేసి నైవేద్యంగా సమర్పించేది. ఆమె భక్తిని చూసిన జగన్నాథుడు బాలరూపంలో ఆమె ఇంటికి వచ్చేవాడు. ఆమె వండిన భోజనాన్ని తినేవాడు. ఆమె చెబుతున్న మాటలను నమ్మని గ్రామస్తులు ఒకరోజు
ఆమెను వెంబడించి చూశారు. ఆశ్చర్యంగా ఆమె ఇంట్లో నిజంగా జగన్నాథుడు వచ్చి భోజనం చేస్తున్న దృశ్యం చూశారు. ఆమె భక్తికి, సేవకు ప్రభువు తానొచ్చి తినడం ద్వారా ఆమెకిచ్చిన గౌరవం అపారమైంది. అప్పటి నుండి జగన్నాథుని భక్తులు ధర్మాబాయిని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం జగన్నాథుడికి కిచిడీని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కథ ద్వారా భగవంతుడు భక్తుల భక్తికి, ప్రేమకు దాసుడవుతాడని, భక్తితో చేసే ఏ పని అయినా భగవంతునికి ప్రీతికరమని తెలుసుకోవచ్చు. అనావాసర వేడుక భాషలో విహారయాత్ర అని అర్థం. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నానయాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘార్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే 4 చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని, అందుకే 15 రోజుల పాటు రాజవైద్యునితోటి చికిత్స చేయిస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే పూరీ జగన్నాథుని చందన యాత్ర అంటే శ్రీ జగన్నాథుడికి మరియు ఇతర దేవతలకు నరేంద్ర ట్యాంక్ వద్ద 21 రోజుల పాటు జరిగే గంధపూత ఉత్సవం. ఈ ఉత్సవం అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేవతల విగ్రహాలను ఆలయం నుండి నరేంద్ర ట్యాంక్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ గంధపు పూతతో పూస్తారు. ఆ తర్వాత దేవతా విగ్రహాలు పడవలో విహారం చేస్తాయి. చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఇస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. సుభద్రాదేవి రథం పద్మధ్వజం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా
దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో బోడోదంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకారాలను తీసి భక్తులకు పంచిపెడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారు. ఈ దశలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రజిమ్న మహారాజు కన్నా ముందే ఈ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగ రాజు విశ్వవసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలను తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోబండ గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లను విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. గుండీచా మందిరం నుంచి తీసుకువచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకువెళ్లినందుకు అలిగిన మహాలక్ష్మి ఆలయ తలుపులను మూసివేస్తుంది. మహాలక్ష్మి అలకని తీర్చడానికి జగన్నాథుడు రసగుల్లలు తినిపించి శాంతపరుస్తాడు. అప్పుడే విగ్రహ రూపంలో ఈ ద్వార తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోనికి రావడానికి అనుమతిని ఇస్తుంది. ఇది ఒక దైవిక ప్రేమ సంఘర్షణ. భర్త మరియు భార్య మధ్య ప్రేమ, గౌరవం, బాధ్యతను సూచిస్తుంది. భక్తులు దీన్ని చాలా సంతోషంగా, నాటకీయంగా
జాతర రూపంలో జరుపుకుంటారు. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకాకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రజుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. జగన్నాథ రథయాత్ర జరిగే ఆషాఢ శుద్ధ విధియ నాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, పూరీ జగన్నాథ్ డోలయాత్ర అంటే పూరీ జగన్నాథ్ ఆలయంలో జరిగే ఒక ముఖ్యమైన పండుగ. ఇది డోల పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతలను రథాలపై ఊరేగిస్తారు. ఇది సాధారణంగా పూరీ, ఒడిశాలో జరుగుతుంది మరియు గుండీచా ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళతారు. వర్షాకాలంలో జూలన్ యాత్ర. ఈ యాత్రలో దేవతల విగ్రహాలను ఉయ్యాల ఊపుతూ పూజిస్తారు. ఇది శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజున ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. జగన్నాథుని జూలన్ యాత్ర అనేది పూరీలోని జగన్నాథ ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఉయ్యాలలో ఉంచి ఊపుతూ పూజిస్తారు. ఈ ఉత్సవం రాధా కృష్ణుల రాసలీలకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి పండుగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు. పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు. అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజ మాసం మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు, అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో మదనమోహన, విమల ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి. ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 75 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.
ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికోసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఆషాఢ శుద్ధ విదియ పూరీ క్షేత్రంలో పండగ. ఆ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయ జయధ్వానాలతో పూరీ నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు. భక్తి పారవశ్యంతో మైమరచిపోతారు. ఈ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. పూరీ జగన్నాథుడికి సంబంధించిన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మొదటగా 4 పెద్దలు ఆలయంలోనికి వెళ్తారు. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఓ వంశానికి చెందిన వారే ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నారు. వారి కుటుంబంలో ఎవరైతే పెద్ద మనిషిగా ఉంటారో వారు మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు. ముందుగా ఆయన నడుముకు తాడు కట్టి చివర్లో ఓ గంట కడతారు. తన కళ్లకు గంతలు కట్టి గుడి లోపల ఉండే విగ్రహాల దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అనంతరం అందరూ బయటకు వచ్చేసి పూరీ నగరమంతా కరెంటు కట్ చేస్తారు. పూరీ నగరం మొత్తం చీకటిమయంగా మారినప్పుడు పాత విగ్రహాల పక్కనే కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటాయి. జగన్నాథుడి విగ్రహానికి గుండె ప్రాంతంలో ఓ చిన్న గది ఉంటుంది. విగ్రహాలకు దుస్తులు చుట్టేసి ఉంటాయి. ఆ పెద్దాయన దుస్తులను తొలగించి జగన్నాథుడి గుండె దగ్గర ఉన్న చిన్న గది లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతాడు. ఈ మొత్తం తతంగం అంతా పూర్తయ్యే తర్వాత ఆ పెద్ద మనిషి గంటను మోగిస్తారు. అప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. అనంతరం పాత విగ్రహాలను తీసుకెళ్లి సమాధి చేస్తారు. దీన్ని నవకళేబర యాత్ర అంటారు. ప్రతి 12 నుంచి 19 ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైనా ఆషాఢ మాసం 2 సార్లు వస్తుందో అప్పుడు నబకళేబర ఉత్సవం చేస్తారు. నబకళేబర అంటే పూరీ జగన్నాథ దేవాలయంలోని విగ్రహాలను మార్చే ఒక ముఖ్యమైన ఆచారం. నబ అంటే కొత్తది, కళేబర అంటే శరీరం అని అర్థం. ఈ ఆచారం ద్వారా పాత విగ్రహాలను కొత్త వాటితో భర్తీ చేస్తారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణన్యాన్య సంయాతి నవాని దేహి. ఒక మనిషి పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ధరించినట్లుగానే ఆత్మ పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను పొందుతుంది అనే విషయాన్ని ఈ ప్రక్రియ తెలియజేస్తుంది. మహాభారత యుద్ధం ముగిశాక మరణించిన కౌరవులను చూసి గాంధారి కృష్ణుడిని ఇలా శపించింది. నీ కారణంగా నా వంశం నాశనమైంది. నీవు కూడా నీ వంశనాశనాన్ని చూస్తావు. నీ యాదవ వంశం కూడా పరస్పర ఘాతకాలతో నాశనం అవుతుంది అని శపిస్తుంది. గాంధారి శాపం వల్ల యాదవ వంశం నాశనం అవుతుంది. శ్రీకృష్ణుడు వనవాసం చేపట్టి అడవిలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వేటగాడు అయిన జరా దూరం నుంచి ఆయనను ఒక జింకలా భావించి ఒక బాణం విసిరాడు. ఆ బాణం కృష్ణుని పాదానికి తగిలింది. అర్జునుడు కృష్ణుని పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపాడు. కాని శరీరం దహించబడింది, కానీ గుండె మాత్రం అలాగే కొట్టుకుంటుంది. ఆ పవిత్రమైన హృదయాన్ని ఏం చేయాలో అర్జునునికి తెలియక చేస్తూ ఉండగా
స్వప్న రూపంలో నారాయణుడు ఈ గుండెను పారుతున్న నీటిలో వదిలివేయమని స్వప్న రూపకంగా చెప్పాడు. అలా వదిలిన గుండె పారుతూ పూరికి చేరుకుందని, అక్కడ పూరిలో ఉన్న అప్పటి రాజు గుడిలోని విగ్రహాలలో భద్రపరిచాడని కొందరి విశ్వాసం. ఇలా బ్రహ్మ పదార్థం పైన చాలా కథనాలు ఉన్నాయి. కానీ ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని బ్రహ్మరహస్యమే. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది ఆ పూరి జగన్నాథుడికే ఎరుక. పూరి జగన్నాథ్లోని వింతల గురించి తెలుసుకుందాం. మొదటిది చక్రం. పూరి జగన్నాథుడి ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసింది. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరిలో ఎక్కడి నుంచి అయినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది జెండా. ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. మూడవది గోపురం నీడ. గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. పగలు, సాయంత్రం ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. నాలుగవది పక్షులు. జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. అయితే దీనికి మాత్రం ఒక కారణం ఉంది. ఇక్కడ గాలి సాంద్రత, తేమ శాతం తక్కువగా ఉండటం. ఇంకా ఆలయ వృత్తాకార నిర్మాణం కూడా పక్షులు పైకి ఎగరకుండా చేస్తుంది. ఐదవది ప్రసాదం తయారీ. స్వామివారి ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. అలాగే ఆలయంలో తయారు చేసిన ప్రసాదం కొంచెం కూడా వృధా అవ్వదు. వండినప్పుడు మామూలుగా ఉన్న ప్రసాదం నివేదన అనంతరం గుమగుమలాడుతుందని చెబుతారు. విగ్రహాలు సాధారణంగా ఆలయాలలో రాతి లేక ఇత్తడి విగ్రహాలు ఉంటే, ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలకు చెక్కతో తయారు చేస్తారు. ఏడవది రోజుకో కొత్త జెండా. ఆలయ శిఖరం మీద ఉండే జెండాని ఎవరు సహాయం లేకుండా ఒక పూజారి ప్రతిరోజు మారుస్తారు. ఏనాడైతే ఆ జెండాని మార్చారో ఆనాటి నుంచి 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేస్తారని చెబుతారు. కానీ ఇప్పటి వరకు అలా జరగనే లేదు. 1558లో ఒడిశాపై ఆఫ్ఘాన్ సేనాధిపతి కాలా పహాడ్ దాడి చేయకముందు వరకు ఆలయంలో జగన్నాథుణ్ణి కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామచంద్రదేవ ఖార్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగాదేవ్ మొదలు పెట్టాడు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజిమ్న మహారాజు కట్టించాడని అంటారు. వేరేగా మీకొక కథ చెప్పాలి. పూర్వం దాసియా భౌరి అనే భక్తుడు పూరీ జగన్నాథుడిని దర్శించుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. కాని అతడు పేదవాడు కావడంతో గుడికి వెళ్లి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించలేకపోయాడు. దాంతో అతను తన ఊరిలో ఉన్న నది ఒడ్డున ఒక కొబ్బరికాయను పెట్టి, ఓ జగన్నాథ, నేను నీకు సమర్పించాలనుకున్న కొబ్బరికాయను ఈ నదిలో వదులుతున్నాను, దయచేసి దీనిని స్వీకరించు అని ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ఆ కొబ్బరికాయ నదిలో తేలిపోతూ పూరిలోని జగన్నాథుడి గుడి దగ్గరకు చేరింది. అక్కడ గుడి పూజారి ఆ కొబ్బరికాయను చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఆ కొబ్బరికాయని జగన్నాథుడికి సమర్పించాడు. ఈ కథ ద్వారా
భక్తితో ఏది సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడని తెలుస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.